ఆ అమ్మాయి పెళ్లి మీరే చేశారా? పెళ్లి మా ఇంటికన్నా జరిగింది. మీ ఖర్చుతోనే? మా ఖర్చు. ఓకే. ఆ ఖర్చు కూడా మీరే పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఒక పుత్తడి బొమ్మలాగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి మాత్రం బహుశా పెళ్లికి నిజంగా ఇష్టపూర్వకంగా వచ్చిందా, ఇష్టం లేకుండా కష్టంగా వచ్చిందా అనేటటువంటిది ఇక్కడ అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే పెళ్లి అవుతూనే 3 నెలలకే శారీరకపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేదంటే శారీరక కలయికలకి ఇబ్బందులు ఉన్నాయో నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి 95% ఆఫ్ ద టైం అక్కడ ఉంది, 5% నీ దగ్గర ఉంది. మొత్తం లెక్క చూసుకుంటే పెళ్లి ఏప్రిల్ 2024లో పెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 95% ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, 5% ఇక్కడ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక నువ్వేమీ రాక్షసుడిలా కనిపించట్లేదు, తాగొచ్చి తిని కొట్టేటటువంటి వ్యక్తిలాగా నాకు కూడా అనిపించట్లేదు. సార్ కూడా అడిగినారు ఏమైనా కొడతాడా, లేదు అవేం లేవు. కొట్టాడన్నది, తాగొస్తాడా అంటే తాగనన్నది. ఓన్లీ ఇది ఒక్కటే చెప్తుంది. నానా నువ్వు వస్తూనే నీలో ఆ మంచితనం కనిపించింది కాబట్టి మేము కూడా 4 మాటలు సరదాగా మాట్లాడుతున్నాం. తాగొచ్చేటటువంటి బ్యాచ్, హింస పెట్టేటటువంటి బ్యాచ్ ఇక్కడికి వచ్చి కూర్చుని అంత దమ్ము ధైర్యంతో అడగటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాడికి తెలుసు నేను కొట్టాను, తన్నేను, చంపాను కాబట్టి ఆమె తిరిగి రాదని తెలుసు. ఇక్కడ నీ ప్రాబ్లం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, ప్రేమగానే చూసుకున్నాను, కావలసినవన్నీ ఇచ్చాను, వాళ్ళు పెళ్లి చేయలేకపోతే మా ఇంట్లోనే నా ఖర్చుతో నేను పెళ్లి చేసినటువంటి అమ్మాయి పట్టుమంటే 2 నెలలు కూడా నాతో సంసారం చేయకుండా అమ్మ అమ్మ అనుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి అనేటటువంటి నీ దగ్గర ఉన్న ప్రశ్న. ఇక్కడ 2 అంశాలు నాన్న. ఎందుకు ఏ కారణం చేత ఈ అమ్మాయి వెళ్ళిపోయొచ్చు అనేటటువంటిది మనకి ఇక్కడ క్లారిటీతో లేకపోయినా కొంతవరకు అర్థమైంది. నీకు బయట లోకం లేదు, బయట ప్రపంచం లేదు. టీవీ కూడా ఆ అమ్మాయి వచ్చి అడుక్కుంటేనే టీవీ కొని తెచ్చావు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం ఏ కారణం అంటే ఆ అమ్మాయికి ఒకటి మాట చెప్పో ఏదైనా సముజాయించో అర్థం చేసుకునేటటువంటి విధంగా చేసి నీ దగ్గర పంపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి, ఆ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకున్నారు. ఆ అమ్మాయి ఏదైనా కష్టం వస్తే కనుక వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. టీవీ కూడా లేదు, టీవీ కూడా తేలేనటువంటి ఒక భర్త దగ్గర ఉంది అనేటప్పటికీ ఓకే నువ్వు టీవీ కూడా తెచ్చావు. తర్వాత ఏంటి, ఫోన్ లేదు. చెప్తున్నాను ఆ అమ్మాయి అవసరాలు అన్నీ కూడా నువ్వు తీరుస్తావు, ఆ అమ్మాయి సుఖాలన్నీ నువ్వు తెచ్చి ఆ అమ్మాయి పాదాల దగ్గర పెడతావు అన్నట్టు. టీవీ, ఫోను, ఇవన్నీ ఏసీ, మంచం ఇవన్నీ కాదు. నువ్వు ఏం తెచ్చావు ఏం తేలేదనే అంశం గురించి నేను మాట్లాడలేదు. ఆ అమ్మాయికి కొన్ని కోరికలు ఉన్నాయి, ఇంకా ఆ కోరికలు అనేటటువంటిది తీరకుండానే మీ ఇంట్లో వచ్చి వాలింది. నువ్వేమొచ్చి ఉదయం వెళ్తావు, రాత్రి ఏ టైంకి వస్తావు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే 11 అవుతుందా? అది షాపు. సరే కష్టపడతావు, టీవీ ఇచ్చావు, ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దీర్ఘకాలికంగా ఇంతసేపు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అనేది నీ మనసులో ఉండేటటువంటి ఒక ఆలోచన కదా. ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉంటుంది. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా నాకు లేదు ఏంటి, ఫోన్ కూడా మాట్లాడేటటువంటి హక్కు లేదా, నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేదా అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి వెళ్ళింది. ఫోన్ లాగేసుకున్నావు. ఓకే మరి వాళ్ళ అమ్మ ఫోన్ ఎందుకు తీసుకుంది అమ్మాయి? నేను రికార్డు పెట్టినందుకు వద్దు నీ ఫోన్, ఇక వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టావు? మళ్ళీ మన మాట రికార్డ్ ఎందుకు పెట్టావు? రికార్డ్ అయితే ఎందుకు అప్పటికే ఈ పెళ్లి అంటే 0 ఇంట్రెస్ట్ అన్న అమ్మాయి మైనస్ లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే నువ్వు రికార్డు పెట్టావు. అప్పటి వరకు ఈ మొగుడిని ఎలా వదలాలి అనే ఆలోచన అమ్మాయికి రాలేదు. ఎప్పుడైతే నువ్వు రికార్డు పెట్టావో అదిగో నాకు ఇంట్లో అంతకుముందు ఒకసారి వెళ్ళిపోయి రానంది సార్. సరే విను ఒక్క నిమిషం విను. ఏదైనా వెళ్ళిపోయిన 100 సార్లు వెళ్ళిపోయినా అల్టిమేట్ గా రికార్డు ఎవరు పెడతారు? అనుమానం ఉన్నవాడే పెడతాడు. నీ నోటే అన్నావు, నేనే అనక్కర్లేదు. నీ నోటే. నీ ఉద్దేశం అది కాకపోయినా ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేకుండా ఎంటర్ అయినటువంటి అమ్మాయికి ఇది ఒక అవకాశం కింద దొరికింది. ఇదిగో అమ్మ నాకు ఏ స్వేచ్ఛ లేదు, ఫోన్లో మాట్లాడితే ఫ్రీగా మాట్లాడలేను, ఏ తప్పితో మాట్లాడతానో భయంతో మాట్లాడతాను, ఏం మాట్లాడతానో అనేటటువంటిది అనుక్షణం మా ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాడు. మాట్లాడేది నీతో అయినా కూడా మా ఆయన నమ్మట్లేదు. అదే నిజమై ఉండొచ్చు. నీ ఉద్దేశంలో మహబూబ్ గారు ఉన్నాడేమో అనే ఆలోచన నీకు ఉన్నా కూడా ఆ అమ్మాయి బహుశా వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మాయికి ఏం చెప్తుంది, అమ్మ ఆ ఇంట్లో టీవీ లేదు, ఊరికనే నేనే ఎక్కిరించట్లేదు, ఉన్నది ఆ అమ్మాయి బాగుతుంది, టీవీ లేదు, అడుక్కుంటే కానీ టీవీ రాలేదు, ఫోన్ లేదు, అతను ఫోన్లోనే మాట్లాడాలి, లేదంటే నువ్వు ఇచ్చేటటువంటి ఫోన్లో మాట్లాడాలి, బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటున్న విను నాన్న, ఇది ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి గురించి చెప్తున్నానన్నా. ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ లేదు కాబట్టి
నువ్వు ఇక్కడ సంజాయిషి చెప్పమని నేను అనట్లేదు, ప్రధానికి సంజాయిషి చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి కొన్ని బలమైనటువంటి ఆలోచనలతో ఉన్నవి లేనటువంటి కారణాలు అక్కడ పెట్టుకుని, అందులో ప్రధానంగా ఏంటంటే ఫోన్ రికార్డు కూడా పెట్టుకుని నీతో కూడా మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి వస్తుందమ్మా, నాకు ఆ ఇంట్లో ఎటువంటి స్వేచ్ఛ లేదు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నైట్ అయ్యేటప్పటికి ఆ కోరిక అయితే మాత్రం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, అది కూడా నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఫిజికల్గా కూడా హ్యాపీగా లేను, మానసికంగా కూడా హ్యాపీ లేను, అల్లారు ముద్దుగా మీ ఇంట్లో పెరిగాను, అదే పుట్టింటి ప్రేమ నాకు కావాలని చెప్పి అక్కడ తుర్రుమని పారిపోయి. అయితే వాళ్ళు కూడా సమజాయించి ఎందుకు ఇక్కడ పంపించలేదు అంటే కనుక వాళ్ళు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని అల్లరి ముద్దుగా పెంచుకుని ఉంటారు. ఇంకో కారణం ఎందుకంటే అది తప్ప ఇంకో కారణం ఏముంది? పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవాలని ఏ పుట్టింటి వాళ్ళు అనుకుంటారు, అత్తింటికి పంపించకుండా. సో వాళ్ళు కూడా అదే మాటల్లోకి వెళ్ళారు. ఫైనల్గా ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ భారీ ఎత్తున కారణాలు ఏం లేవు. నువ్వేమంటున్నావు, ఆ అమ్మాయి నాకు కావాలండి అని అంటున్నావు, ఆ అమ్మాయి లేకుండా నాకు బతకలేనండి, ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడించండి, మీరు మాట్లాడితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది అంట. ఇది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్, అంటే రెండు వైపులు సాను ఉండేటటువంటి కత్తి లాంటిది. మేము ఫోన్ చేస్తే అవునండి ఎంత బాగా చేశారండి, మీ వేదిక నుంచి మాకు ఫోన్ చేయటం ఏంటండి, రేపు రాత్రికి నేను వచ్చేస్తానని అంటాదా? ఆ ఛాన్స్ ఎక్కువ ఉందా? లేదంటే ఏమంటే అసలు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఫోన్లో నన్ను మాట్లాడనివ్వద్దు అని అన్నారు, మా ఇద్దరిని మానసికంగా శారీరకంగా దూరంగా ఉన్నారు, అర్థం చేసుకోవడంత వరకు కొంత టైం తీసుకోమన్నారు, మా ఆయన్నే ఫోన్ వద్దు అన్నప్పుడు మీరెవరు ఫోన్ మాట్లాడటానికి అనేటటువంటి ఎదురు ప్రశ్న వస్తే కనుక రేపో మాపో కలవటానికి అవకాశం ఉన్నటువంటి మీరు మేము చెడగొట్టిన వాళ్ళం అవ్వమా? ప్రైవసీ ఇష్యూ కదా ఇది, ప్రైవసీ ఇష్యూ కదా. ఆ అమ్మాయి అకారణంగా అనాలోచితంగా ఏదో వెళ్ళిపోయింది, టైం అడిగింది, ఇప్పుడు వెయిట్ చేద్దాం, ఒక 3 months తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏ కారణం చెప్తాదో చూద్దాం. చెప్పడానికి ఒక కారణం ఉండాలి కదా. నువ్వు పదే ఫిక్స్ అయిందంటే ఈ పెళ్లికి రానని ఫిక్స్ అయిందా, లేదంటే వేరే వ్యక్తి వెళ్ళిపోతానని ఫిక్స్ అయిందా? ఏంటి నీ ఫిక్స్ మాట? అసలు ఇష్టమే లేదన్నట్లు. నువ్వు ఇష్టం లేదంటే వేరే వాళ్ళు ఇష్టం అని నీ ఉద్దేశం. ఆ ఆలోచనతో ఆ అమ్మాయి రమ్మని మాత్రం అనద్దే, ఎందుకంటే వస్తే కనుక అసలు ఇప్పుడు వరకు ఏ నరకం చూడలేదు, వస్తే కనుక నరకం చూస్తుంది. ఎందుకే ఇంతకాలం బట్టి నాకు దూరంగా వదిలి వెళ్ళిపోయావు, వాడు ఉన్నాడని నీ మనసులో అనే ప్రశ్నతో నువ్వు వేధిస్తావు అమ్మాయిని. ఫస్ట్ నీ బ్రెయిన్ కడుక్కో. ఆ అమ్మాయి మనసులో నేను తప్ప ఎవరు లేరు సార్, పెళ్ళంటే ఇష్టం లేక అమ్మాయి దూరంగా ఉందా అని చెప్పు, ఆ అమ్మాయి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. ఇప్పుడు అనుమానించలేదు సార్, అనుమానిస్తే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతా సార్? అనుమానించకుండా వాయిస్ రికార్డింగ్ పెట్టావా? అనుమానించకుండా వాయిస్ రికార్డింగ్ పెట్టావా? వాయిస్ రికార్డు ఎందుకు పెడతారా వాయిస్ రికార్డింగ్? పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? ఎందుకు అవతల వాళ్ళ టోన్ విందామనే, ఎంత స్వీట్గా ఉందని. అందుకే ఇక్కడికి వచ్చి సింగిల్ హ్యాండెడ్గా బ్యాట్స్మెన్ ఇక్కడ కూర్చున్నా కాబట్టి ఏ కలవ పూలు పెట్టేద్దు మా చెవులో. నీకు అనుమానం అనేది ఉంది, అనుమానం ఉంది కాబట్టి ఫోన్ రికార్డు పెట్టావు, అనుమానం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏముందంటే అమ్మ నాకు ఎటువంటి స్వేచ్ఛ లేదు, నాకు ఫోన్ వాడటం కూడా అవకాశం లేదు కాబట్టి గుడ్ బై అమ్మ నేను వెళ్ళామని చెప్పి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఎటువంటి అనుమానం లేదు, నువ్వు వస్తే ఇస్తే కనుక నేను అనుమానించను, నువ్వు ఉన్న బలంగా నేను యాక్సెప్ట్ చేస్తాను, నిన్ను ఎవరితోని లింక్ పెట్టను అని చెప్పాలి. ఏవైతే ఆ మెసేజ్లు సేవ్ చేసుకున్నావు కదా, మెహబూబా లవ్ డాష్ డాష్ అని చెప్పి అవి డిలీట్ చేసుకో. ఎవరు ఆ ఫోటోలు ఎవరు పెట్టుకుంటారు? అనుమానం ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. అది ఇప్పుడే రాసిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ అనమాట ఇప్పుడే రాసిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పెళ్లికి ముందు రాసుకుని ఉండొచ్చుగా. మా ఇంట్లో రాసుకుంది. ఎలా చూసావు? మా ఇంట్లో మా కాపీలో రాసుకుంది. మీ పుస్తకంలో రాసుకుందా? మా ఇంట్లో ఉన్న పుస్తకంలో రాసుకుంది, మా ఇంట్లో రాసుకుంది, వాళ్ళ ఇంట్లో కాదు సార్. సరే, ఒకటి కావాలి అంటూ వద్దు అన్నట్టుగా ఉంది, కావాలి అని అనుకుంటే నీ మనసు కడుక్కో, మెంటల్గా ప్రిపేర్ అవ్వు, 3 months పాటు వెయిట్ చేయి, రిఫ్రెషింగ్గా ఉండు. అప్పుడు కావాలంటే ఆ అమ్మాయి వస్తే కనుక అప్పుడు ఇదే వేదిక మీద కూర్చొని ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కలిపి పంపిద్దాం, అది బెటర్. ఇప్పుడు ఫోన్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, నీ మంచికే కరెక్ట్ కాదు. మీరు ఇబ్బంది పడదు, మీరు ఇబ్బంది కాదు, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి వచ్చేటటువంటి సన్నంగా ఉండేటటువంటి ఆ చిన్నపాటి అవకాశాన్ని కూడా కాలదనుకుంటావు అనే భయంతో వద్దు అని నేను చెప్తున్నా. ఆలోచించుకో, ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగింది, 6 నెలలు వెయిట్ చేద్దాం, వెయిట్ చేయి, 3 నెలలు ఏమైంది? లేదు సార్, వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంది కదా సార్ ఆమెకు, అంటే అబ్బాయి ఇక్కడే ఉంటాడు, వాళ్ళ మమ్మీకి ముందు నుంచి ఇష్టం లేనట్టు, అయితే పదే వద్దనంగా దొరికిపోతుంది సార్, ఇంటికి వచ్చి నా మీద గొడవ పెట్టుకుని మరీ దొరికిపోతుంది. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు కూడా ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళాలి కదా, నువ్వు అసంతృప్తిగా వెళ్తే కనుక మాకు బాధగా ఉంటుంది కదా. ఫోన్ మాట్లాడాలా, ఖచ్చితంగా మాట్లాడాలి, దాని పరిణామం ఎలా ఉన్నా కూడా నేను తీసుకోవడానికి రెడీ అనండి అని అంటావా, మాట్లాడదాం. పరిణామం ఎలా ఉన్నా పర్లేదన్న, ఉన్నటువంటి కొద్దిపాటి అవకాశం పబ్లిక్గా టీవీ ప్రోగ్రాంలో పెట్టడం వల్ల ఉన్నపాటి కొద్దిగా అవకాశం పోతుందని మేము చెప్తున్నాం 1కి 10 సార్లు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.